మహాసంపదలిచ్చు మణిద్వీపవర్ణన గేయమాలిక. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనస్సులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుకాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. పద్మరాగములు సువర్ణమనులు 10 ఆమడల పొడవున గలవు, మధుర మధురమగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కలామ తల్లులు, వరాల నొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణమంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమనులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాల నొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు.
భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం.
ఫలశ్రుతి మణిద్వీపం అని తలిస్తే చాలు దరిద్రము దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణనను మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే గాని వర్ణించుటకు 1000 పడగలు గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షతలతో యథాశక్తి ఉపచారములతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక ఇంటిల్లపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులు అయిన వారి ఇంట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామమును చేరుదురు.